సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మనం డైలీ లైఫ్ లో వాడే ఒక వస్తువు ఉంది. అది మన జీవితం సింపుల్ చేస్తుందేమో కానీ భూమికి మాత్రం చాలా ప్రాబ్లం తెస్తుంది. అదే ప్లాస్టిక్. ఇక ప్లాస్టిక్ అంటే డేంజరస్ మెటీరియల్ ఇంకొకటి లేదని చెప్తాను నేనైతే. ఇక ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన వెంటనే కూడా మన కళ్ళ ముందు కనిపించేది ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్, కప్స్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఇక వాడేసి పారేయడం చాలా ఈజీ, కానీ ఇవి భూమిలో కలిసిపోవడానికి మాత్రం సంవత్సరాలు కాదు 100 ఏళ్ళు పడతాయి. ఇక మనం ఎప్పుడూ కూడా వేసిన ఒక చిన్న కవర్ అది మన నెక్స్ట్ జనరేషన్స్ వచ్చేసరికి కూడా భూమిలో అలాగే ఉండిపోతాయి. ఇక దీనికి చెక్ పెడుతూ అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీ రీసెర్చ్ ఒక కొత్త ఐడియా తీసుకొని వచ్చింది. అదే ప్లాస్టిక్కి సెల్ఫ్ డిస్ట్రక్షన్ బటన్ పెట్టేయడం. ప్లాస్టిక్ తానే నాకు టైం అయ్యింది, నేనే నశించాలి అని సెల్ఫ్ డిస్ట్రాయ్ అయ్యేలా తయారు చేయగలిగితే ఈ ఐడియా ఎంత బాగుంటుందో కదా. సో దీన్నే వీళ్ళు అసలు ఈ ఐడియా ఎలా పాసిబుల్ అయిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కొత్త కెమికల్స్ వాడలేదు, కొత్త మెషిన్స్ వాడలేదు. చాలా సింపుల్గా ప్లాస్టిక్స్లోని పాలిమర్ అణువులను అంటే ఆటమ్స్ను మడత పెట్టడం ద్వారా ప్లాస్టిక్ని సెల్ఫ్ డిస్ట్రాయ్ అయ్యేలా డిజైన్ చేశారు. అంటే మనం ఒక పేపర్ను ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ను ఫాలో చేసి టియర్ చేస్తాం కదా, సో అదే లాజిక్ను ప్లాస్టిక్లోకి తీసుకొచ్చారు. సహజంగా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రోటీన్స్ ఇవి మన బాడీలో పనిచేసి దాని పని అవ్వగానే స్లోగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో అదే ఐడియా రీసెర్చర్స్కి ఇన్స్పిరేషన్ అయిపోయింది. సహజ పాలిమర్స్ క్షీణిస్తే సింథటిక్ ప్లాస్టిక్స్ ఎందుకు కాదు అని రీసెర్చర్స్కి ఒక థాట్ అయితే వచ్చిందనమాట. సో అప్పుడు వాళ్ళు పాలిమర్స్ని స్పెషల్గా ప్రీ ఫోల్డ్ చేసి సరైన సమయం వచ్చినప్పుడు అణువుల మధ్య కనెక్షన్ విడిపోయేలా చేస్తారు. ఇది బయట నుంచి కెమికల్ వేసి చేసే ప్రాసెస్ అయితే కాదు, ఇది ప్లాస్టిక్ బాడీలోనే ఉండే ఒక సీక్రెట్ స్విచ్ లాంటిదన్నమాట. సో నీరు తగిలినా, వేడి తగిలినా, లేక కొన్ని న్యాచురల్ ట్రిగర్స్ వచ్చినా కూడా ప్లాస్టిక్లోని ఆ ఫోల్డ్ దగ్గర కనెక్షన్స్ స్లోగా లూజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో ప్లాస్టిక్ దానికి అదే నశించడం ప్రారంభిస్తుంది. ఇక అందులో బ్యూటీ ఏంటో మీకు తెలుసా? ఒకే మెటీరియల్తో వేరు లైఫ్ టైమ్స్ క్రియేట్ చేయొచ్చంట. కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ కొన్ని వారాల్లో డిక్లైన్ అయిపోతూ ఉంటాయి, కొన్నేమో కొన్ని నెలలు పడుతూ ఉంటాయి, ఇంకొన్ని సంవత్సరాల్లో అవసరమైతే డికేడ్స్ పాటు కూడా నిలిచిపోయి ఉండగలుగుతాయి. కాబట్టి ఫుడ్ కప్స్ అయి ఉండొచ్చు, పార్సల్ బాక్సెస్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా షార్ట్ లైఫ్ ప్లాస్టిక్స్. అలాగే బిల్డింగ్స్లో వాడే ఐటమ్స్, కార్ స్పేర్ ఐటమ్స్ లాంటివి వాటిని డికేడ్ లైఫ్తో డిజైన్ చేయొచ్చు. ఇక యూసేజ్ అయ్యాక కూడా ఈ వస్తువులని క్రమంగా నేచర్తో మింగిల్ అయిపోయి డిసపియర్ అయిపోతాయి. ఇక ఇవి మార్కెట్లోకి రావడానికి కొంచెం రీసెర్చ్ కావాల్సిందే, కానీ ఇది ప్లాస్టిక్ వరల్డ్కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయితే అయిపోతుంది. ప్లాస్టిక్ మనం క్రియేట్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం. కానీ అదే ప్లాస్టిక్ నేనే నశించేస్తా అని చెప్పే రోజులు వస్తే ఎంత బాగుంటుందో కదా. భూమి ఊపిరి పీల్చుకుంటుంది, సముద్రాలు క్లీన్ అయిపోతాయి, మనం వదిలిన ప్లాస్టిక్ భారం ఫ్యూచర్ జనరేషన్పై పడదు. ఇక మన చేతుల్లో ఉన్న ఒక చిన్న కవర్, మనమే వేసిన ఒక బాటిల్ మన సిటీ, మన బీచ్, మన ప్రపంచానికి ఎంత డ్యామేజ్ చేస్తున్నాయో మనం ఊహించలేము. కానీ ఈ కొత్త రీసెర్చ్ వల్ల ప్లాస్టిక్ ఇక సమస్య కాకుండా సొల్యూషన్గా మారే ఛాన్స్ అయితే ఉంది. చాలా కాలం నుండి మనుషుల్ని పట్టుకున్న ఈ ప్లాస్టిక్ కర్స్ ఇక స్లోగా ప్లాస్టిక్ క్యూర్గా మారబోతుంది.